ఏం చెప్పాడు కేసీఆర్ గారు? ఎన్నేళ్ల తర్వాత బయటకు వచ్చి ప్రజలకి ఇవ్వాల్సిన సమాచారం ఇవ్వలేకపోయినాడు. 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి మనిషి గత 10 ఏళ్ళలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసానికి, 10 ఏళ్ళలో జరిగినటువంటి రకరకాల దోపిడీలకి ఆయన బాధ్యత వహించాలి. ఇవాళ ఆయన పరిస్థితి ఉందంటే కనీసం కన్న కూతురు స్పందించినటువంటి ప్రశ్నలకు కూడా వారు జవాబు చెప్పలేని పరిస్థితి. డిఫెన్స్లో పడిపోయినారు. ఈ రాష్ట్రంలో వారు 10 ఏళ్ళు పాలన చేసిన తీరు పట్ల విసిగినటువంటి తెలంగాణ ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ని ఆదరించే పరిస్థితి లేదు. ఒకవైపు కొడుకు, ఒకవైపు కూతురు, ఒకవైపు అల్లుడు, 4-5 మధ్యన పదవీల కోసం పోటీ పడేటువంటి కార్యక్రమం అక్కడ జరుగుతూ ఉంది తప్ప ప్రజల గురించి పట్టించుకునేటువంటి పాపాన లేదు. అక్కడ నాయకులు కూడా, టీఆర్ఎస్ నాయకులు కూడా దిక్కులు చూస్తూ ఉన్నారు. ఈ పార్టీలో భవిష్యత్తు లేదు, కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ పార్టీ పునర్జీవం పోసుకునే అవకాశం లేదు కాబట్టి దిక్కులు చూసినట్టు పరిస్థితి. కాంగ్రెస్ ఎంపీలు కూడా కామెంట్ చేశారు. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడలేదు, బీజేపీ ఎంపీలకు కౌంటర్. చాలా తప్పు. ఆయన తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, యూపీఏ ప్రభుత్వం. ఆనాడు పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఎంత? 2 మాత్రమే. 2తో బిల్లు కాలే కదా. కాంగ్రెస్ పార్టీ తన వ్యూహంలో భాగంగా ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులందరినీ కూడా జత చేసి బిల్లు పాస్ అవ్వడానికి దోహదపడింది. తెలంగాణ నిర్మాణం యొక్క క్రెడిట్ అంతా కూడా సోనియా గాంధీ గారికే పోతుంది. కేసీఆర్ ఉద్యమంలో ఉన్నారు కాబట్టి ప్రజలు ఆదరించి ముఖ్యమంత్రి ఇస్తే ఈ తెలంగాణని 50 ఏళ్ళు వెనక్కి నెట్టినాడు. తెలంగాణ ఆర్థికంగా కోలుకోవడం చాలా ఇబ్బందికర పరిస్థితులకు నెట్టేసినాడు ఆయన. దాన్ని చాలా తీరికతో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుజ్జీవం పోస్తూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. Subscribe us and press the bell icon for more interesting updates.